కొంతమంది సీనియర్ అధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తూ పోలీస్ వ్యవస్థకు మచ్చ తెచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టానుసారం ప్రవర్తిస్తే ఎవరిని ప్రభుత్వం ఉపేక్షించదని హెచ్చరించారు. ఎంతటి వారైనా సరే తప్పు చేయాలంటే భయపడేలా పోలీస్ వ్యవస్థను తీర్చిదిద్దుతామని వ్యాఖ్యానించారు. శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, పీడీ యాక్ట్తో పాటు పోలీసు వ్యవస్థ బలోపేతం, మహిళా భద్రత గురించి ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తప్పు చేసిన వారిని వదలబోమని వార్నింగ్ ఇచ్చారు. గత సర్కారు రాజ్యాంగ విరుద్ధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చిందని తెలిపారు. ఈ చట్టంతో మోసాలు, అక్రమాలకు తెరతీశారని ఆరోపించారు. ఈ నల్ల చట్టాన్ని కాల్చి ప్రజల్లో చైతన్యం కల్పించామన్నారు. ఈ యాక్టులో జ్యుడిషియరీ పవర్ అంతా తీసేశారని తెలిపారు. సివిల్ జడ్జిల అధికారులను రెవెన్యూ అధికారులకు ఇచ్చారని, ఎవరైనా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్లుగా పెట్టుకునేలా చట్టాన్ని తెచ్చారని పేర్కొన్నారు. నోటీస్ ఇవ్వకుండా భూ యజమాని పేరు మార్చేలా చట్టం తీసుకువచ్చారని, కింది స్థాయి కోర్టులో ఫిర్యాదులకు తావు లేకుండా నేరుగా హైకోర్టుకు వెళ్లే పరిస్థితి కల్పించారని సీరియస్ అయ్యారు. పోలీసులు ప్రజాహితం కోసం పనిచేయాలని చంద్రబాబు సూచించారు. పోలీసు వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 6,100 మంది పోలీసు కానిస్టేబుల్ను నియామకం చేస్తున్నామని అన్నారు. పోలీసు ఫోర్సు ఆధునీకరణ కోసం 61 కోట్లను రిలీజ్ చేశామన్నారు. 99 కోట్లు కేంద్రం నుంచి తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తేనే భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా టూరిజం. ఎక్కడన్నా టూరిజం రావాలంటే ఈ రాష్ట్రంలో భద్రత లేదని అభిప్రాయం వస్తే ఏ ఒక్కరు కూడా టూరిజం రారు. మొన్న చూస్తే మేము ఆ రోజు చాలా బాధపడ్డాం. ఎక్కడో విదేశాల నుంచి ఒక మహిళ వస్తే నెల్లూరు జిల్లాలో ఆ అమ్మాయి పైన కిడ్నాప్ చేసి చాలా అసభ్యంగా ప్రవర్తిస్తే ఆ అమ్మాయిని రక్షించాలంటే పెద్ద కష్టమయ్యే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. అందుకే ఈరోజు నేను ఒకటే కోరుతున్నా, ఈ 2 యాక్ట్, ఒక టూరిజం డెవలప్ కావాలన్నా, పెట్టుబడులు రావాలన్నా, ఇండస్ట్రీ రావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా, నాలెడ్జ్ ఎకానమీకి ఆంధ్రప్రదేశ్ చిరునామాగా తయారు కావాలంటే లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యం. ప్రపంచంలోని నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారు కావడానికి మనందరం కానీ ఆలోచిస్తే ఇది సాధ్యం. అది సాధ్యం కావాలంటే లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. ఒక పక్క పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం. తప్పులు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే మీరు చూశారు, కొంతమంది సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళకు ఉండే అధికారాన్ని ఉపయోగించుకొని ఇష్టానుసారంగా చేసి పోలీసు వ్యవస్థకి మచ్చ తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటి వాళ్ళని సస్పెండ్ చేశాం, యాక్షన్లు తీసుకుంటున్నాం, లాజికల్ గా తీసుకెళ్తాం. నేను ఒకే ఒక విషయం చెప్తున్నది, ఏ వ్యక్తి అయినా సరే అవకాశం ఉందని చట్టాన్ని చేతికి తీసుకొని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఎవరిని ప్రభుత్వం ఉపేక్షించదని చెప్పి మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నా. విశాఖను ఐటీ హబ్ గా తీర్చిదిద్దుతామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. టీసీఎల్, ఫ్యాక్సాన్ సంస్థలను రాయలసీమ ప్రాంతానికే వచ్చాయని లోకేష్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఐఐటీ సహా వివిధ సంస్థలు ఇక్కడ నెలకొల్పామని గుర్తు చేశారు. విశాఖపట్నంలో ఐటీ అభివృద్ధిపై శాసనసభ్యుల ప్రశ్నలకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే నినాదం కూటమి ప్రభుత్వానిదని లోకేష్ స్పష్టం చేశారు. ఏపీలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు తేవడమే తన టార్గెట్ అని చెప్పారు. అదే సమయంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా ప్రణాళికలు చేస్తున్నామని వెల్లడించారు. విశాఖను ఐటీ హబ్గా తీర్చిదిద్దుతామని గతంలోనే హామీ ఇచ్చామని గుర్తు చేశారు. దానికోసమే డేటా సెంటర్ పాలసీని కూడా రూపకల్పన చేశామని ఆయన పేర్కొన్నారు. టీసీఎల్, ఫాక్సాకాన్ సంస్థలన్నీ రాయలసీమ ప్రాంతానికే వచ్చాయని లోకేష్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఐఐటీ సహా వివిధ సంస్థలు ఇక్కడ నెలకొల్పాయని గుర్తు చేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందే హామీ ఇచ్చామని, ఇందుకు సంబంధించి తీర్మానంతో పాటు వచ్చే ఏడాదిలోగా బెంచ్ ఏర్పాటు చేసేలా పనిచేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు గంజాయి నియంత్రణ కోసం ప్రత్యేకంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారని వివరించారు. గంజాయిని అరికట్టడానికి సీఎం ప్రత్యేకంగా దృష్టి పెట్టారని, దీనిపై అసెంబ్లీలో చర్చ జరగాలని లోకేష్ కోరారు. అందరూ కోరేది డేటా సెంటర్లే కాదు, డేటా సెంటర్స్ కి గ్రీన్ ఎనర్జీ కూడా అవసరం ఉంది. అది కూడా 24/7 గ్రీన్ ఎనర్జీ అవసరం ఉంది అని అందరు నేను కోరుతాను జరిగింది అధ్యక్ష. అందుకే జిఓఎం లో గౌరవ ఎనర్జీ మినిస్టర్ గారు కూడా 20 లక్షల ఉద్యోగాలు కల్పించే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లో ఉన్నారు. మీ ఇద్దరం కలిసికట్టుగా పిచ్ చేస్తున్నాం కంపెనీస్ కి. డేటా సెంటర్స్ కి కావాల్సిన ఎకో సిస్టమ్ అంటే టాలెంట్,
ఇంటర్నెట్ కేబుల్, అదే కాకుండా 24/7 గ్రీన్ ఎనర్జీ అందిస్తానో కూడా వాళ్ళకి హామీ ఇస్తాం జరిగింది అధ్యక్ష 2019లో చూస్తే గతంలో నేను చెప్పినట్లు ఒక డేటా సెంటర్ పాలసీ తీసుకొచ్చాం అధ్యక్ష. అప్పుడు భారతదేశంలో ఉన్న పక్క రాష్ట్రాలు ఎవరు డేటా సెంటర్ గురించి అంత ఆలోచించిన సమయంలో ఒక డేటా సెంటర్ పాలసీ తీసుకొచ్చా అధ్యక్ష. దాంట్లో భాగంగా ఒప్పందాలు కుదిరించుకున్నాం. ఆ రోజు భూమి పూజ చేశాం. కానీ ప్రభుత్వాలు మారిపోయినాయి. ప్రభుత్వాలు మారిన తర్వాత ఆ కొండ కావాలని రాజధాని కోసం తీసుకుందాం, ఏదో భవనాలు కడదామని లాస్ట్ వచ్చి గల కోడికత్తి టవర్స్ గ్రాఫిక్స్ చూపించారు అధ్యక్ష. అందరు చూసుంటారు. వైజాగ్ లో కోడికత్తి స్టైల్లో టవర్స్ కడతామని చెప్తాం జరిగింది అధ్యక్ష. అదే ఆ కొండ మీద కట్టాలని ఏదో కలలు కన్నట్టున్నారు. అదే వాళ్ళు ఇంకా ఇప్పుడు లేరులేండి. బట్ ఆ కంపెనీలో 6 సంవత్సరాలు ఒక్కసారి కూడా వెళ్ళలేదు అధ్యక్ష. నేను మంత్రి అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని తీసుకెళ్లా అక్కడ చూపిస్తాం జరిగింది. గతంలోనే నేను చెప్పినట్లు చాలా స్పష్టమైన హామీ ఇచ్చాను. వచ్చే 3 నెలల్లో తప్పనిసరిగా అక్కడ గ్రౌండ్ బ్రేక్ చేస్తాం. పెద్ద ఎత్తున మళ్ళీ అక్కడ డేటా సెంటర్స్ తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటున్న అధ్యక్ష. ప్రతి మత్స్యకారుని ఆర్థికంగా బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ఫిష్ ఆంధ్ర పేరుతో మత్స్యకారులను మోసం చేసిందని ఆరోపించారు. మత్స్యకార వృత్తిని అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు నిత్యం తప్పించారని, మత్స్యకార వృత్తిని భవిష్యత్ తరాలకు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని మత్స్యకారులకు శుభాకాంక్షలు తెలిపారు. 1960 నుండి నిర్విఘ్నంగా మత్స్యకార దినోత్సవం నిర్వహిస్తున్నామని, మత్స్యకార వృత్తిని భవిష్యత్తు తరాలకు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని అన్నారు. మత్స్యకారులకు ప్రభుత్వాలు అనేక సబ్సిడీలు అందించి సహకరిస్తున్నాయని, కానీ మనం ఆయా నిధుల్ని పథకాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో 750 కోట్ల బడ్జెట్ పెట్టడం మత్స్యకారుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని, మెరైన్ ఫిషింగ్, ఇన్లాండ్ ఫిషింగ్ కోసం ఏం చేసినా అది టీడీపీ పాలనలో మాత్రమే జరిగిందని అన్నారు. గతంలో ఎర్రనాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ఆయిల్ సబ్సిడీ ప్రారంభించామని చెప్పారు. 2014 నుండి ప్రతి సంవత్సరం వేట నిషేధం సమయంలో భృతి, నిత్యావసరాలను అందించడం ప్రారంభించామని పేర్కొన్నారు. దేశంలో తొలిసారిగా మత్స్యకారులకు 50 సంవత్సరాలకే పెన్షన్ తీసుకువచ్చామని, మత్స్యకార వృత్తిని అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు నిత్యం తప్పించారని అన్నారు. మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేలా ప్రత్యేక కార్యక్రమాలకు త్వరలోనే శ్రీకారం చుట్టబోతున్నామని, ప్రతి మత్స్యకారుడిని ఆర్థికంగా బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. ఇవాళ చాలా స్కీమ్స్ ప్రభుత్వం ఇస్తూ ఉంది. చాలా స్కీమ్స్ ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి తప్ప అవి ఆచరణలోకి రావట్లే. అవి ఆచరణలో రాని కారణంగా ఇంకా ఆయా వర్గాలు వెనకబడే ఉంటున్నాయి. ఇవాళ దానిలో చైతన్యం తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ పరంగా ప్రభుత్వ పైన ఉంటుంది, అధికారుల పైన ఉంటుంది, అలాగే నాయకత్వం వహించే నాయకుల పైన ఉంటుంది. ఇవాళ మనం ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఉంది ప్రోగ్రాం. ప్రతి సంవత్సరం 6 నుంచి 10,000 కోట్ల రూపాయలు వాళ్ళు బడ్జెట్లో కేటాయింపులు చేస్తారు. కానీ ఎంత ఖర్చు అవుతున్నాయి? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్లో కూడా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 750 కోట్ల రూపాయలు దగ్గర బడ్జెట్లో పెట్టారంటే మత్స్యకార వృత్తి పైన ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి అనే దానికి ఇది ఒక నిదర్శనం. 1982వ సంవత్సరం విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఈ 45 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న, నిరంతరం ఈ ప్రాంతానికి అంటిపెట్టుకున్నటువంటి వర్గం ఏదైనా ఉంది అంటే మత్స్యకార వర్గం అని చెప్పి ఘంటాపదంగా తెలియజేస్తున్నాను. అందుకే తెలుగుదేశం పార్టీ ఈ వర్గానికి ఎంత సేవ చేసినా సరే మీ రుణాన్ని తీర్చుకోలేమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అధికారం ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు చేశాం. ఎన్నికల హామీలో భాగంగా చెత్త పన్నును రద్దు చేస్తున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో గృహాలు, వాణిజ్య సముదాయాల నుంచి దాదాపు 325 కోట్ల రూపాయల మేర చెత్త పన్ను వసూలు చేసిందని తెలిపారు. చెత్త పన్ను కట్టని వారి ఇళ్ల వద్ద చెత్త వేయటం, వాణిజ్య సముదాయాల్లోనూ చెత్త కుమ్మరించడం, నీటి కనెక్షన్ల తొలగింపు లాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారన్నారు.
గత ప్రభుత్వం రాష్ట్రంలో చెత్తపై పన్ను విధించిన సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే చెత్త పన్ను రద్దు చేస్తామని కూటమి ఎన్నికల వేళ ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో నేడు చెత్త పన్ను రద్దు బిల్లును ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వం చెత్త సేకరణకు పన్ను విధించిందని అన్నారు. రాష్ట్రంలోని 40 మున్సిపాలిటీల పరిధిలో పన్ను వసూలు చేసిందని తెలిపారు. చెత్త సేకరణకు నెలకు 51,641 నుంచి 62,964 రూపాయల వరకు చెల్లించారని ఆరోపించారు. నివాస గృహాల నుంచి నెలకు 30 రూపాయల నుంచి 120 రూపాయల వరకు సేకరించారని, కమర్షియల్ కాంప్లెక్స్ల నుంచి 100 రూపాయల నుంచి 10,000 వరకు సేకరించారని వెల్లడించారు. చెత్త పన్నును నిరసిస్తూ మహిళలు నాడు ధర్నాలు కూడా చేశారని మంత్రి నారాయణ వివరించారు. పన్ను చెల్లించలేదని, తాగునీటి సరఫరా నిలిపివేయడాన్ని కూడా మనం గతంలో చూశామని పేర్కొన్నారు. చెత్త పన్ను తొలగిస్తామని తాము ఎన్నికల్లో హామీ ఇచ్చామని, ఆ మేరకు ఇప్పుడు మాట నిలబెట్టుకుంటున్నామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. గత చెత్త ప్రభుత్వం మున్సిపల్లో చెత్తను కలెక్ట్ చేయడానికి చెత్త పన్ను ఇంట్రడ్యూస్ చేసింది అధ్యక్ష. చెత్తను సేకరించడానికి నెలకి ఈ సర్వీస్ ప్రొవైడర్స్ కి 51,641 రూపాయల నుంచి 62,964 రూపాయలు నెలకిచ్చేటట్టుగా విశాఖ ప్రాంతంలో సాయి పావని, రాజమండ్రి ప్రాంతంలో స్వయము, గుంటూరు అనంతపురంలో రెడ్డి ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి ఇచ్చారు. 40 మున్సిపాలిటీస్ లో నెలకి 13.9 కోట్ల లెక్కన ఇవ్వటం జరిగింది. చెత్త ప్రభుత్వం చెత్త సర్వీస్ ప్రొవైడర్ పే చేయడానికి 2021 నవంబర్ నుండి ఈ చెత్త పన్ను కలెక్ట్ చేయడం మొదలుపెట్టింది అధ్యక్ష. అయితే ఇక్కడ నెలకి 30 రూపాయల నుంచి 120 రూపాయల వరకు ఇళ్లకి, వాణిజ్య సముదాయాలకైతే నెలకి 100 రూపాయల నుంచి 10,000 వరకు. ఇక్కడ సంవత్సరానికి ఆస్తి పన్ను 50 రూపాయలు ఉన్నా వాళ్ళకు కూడా రోజుకు 1 రూపాయల లెక్కన 365 రూపాయలు చెత్త పన్ను వేశారు అధ్యక్ష. ఆస్తి పన్ను 50 రూపాయలే, కానీ చెత్త పన్ను మాత్రం 365 రూపాయలు చెత్త ప్రభుత్వం వేసింది అధ్యక్ష. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సంసిద్ధత వ్యక్తం చేయడం పట్ల రాయలసీమ వాసుల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వంలో చెప్పిన ఒక్క హామీ కూడా నీతి నిజాయితీతో ఎప్పుడూ అమలు చేయలేదని విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ 3 రాజధానులు అంటూ ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే తమ నాయకుడు అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సంసిద్ధం వ్యక్తం చేశారు. వారికి మా రాయలసీమ ప్రజల తరపున, అలాగే ఈ రాష్ట్ర ప్రజలందరి తరపున శాసనసభ సాక్షిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ విషయం ఎందుకంటున్నామంటే గత ప్రభుత్వంలో చెప్పిన ఒక పని కూడా నీతి నిజాయితీగా మాట కట్టుబడి ప్రజల యొక్క మనోభావాలను గౌరవించి ఎప్పుడూ అప్పటి ముఖ్యమంత్రి ప్రవర్తించలేదు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లోనే చంద్రబాబు గారు ఈ నిర్ణయం తీసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు జిల్లాలను, జోన్లను విభజించి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఆ రోజు పరిపాలిస్తే, ఇప్పుడు మా నాయకుడు పెద్ద మనిషి ఈ రాష్ట్రంలో ఎవరెవరికి ఏ విధమైన గౌరవం ఇస్తే రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా సంతోషంగా ఉంటారనే విషయానికి తీసుకొని వచ్చి ఈరోజు ఈ శాసనసభలో ఈ ప్రకటన చేయడం మాకు సంతోషంగా ఉంది. గడిచిన 5 ఏళ్లలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దోచుకున్న సొమ్ములను మొత్తం బయటకు తీస్తామని బీజేపీ అధికార ప్రతినిధి యామినీ శర్మ హెచ్చరించారు. పబ్లిసిటీ పిచ్చి పీక్ లో ఉన్న జగన్ కేంద్రం ఇచ్చిన పథకాలకు తన స్టిక్కర్ వేయించుకున్నారని ధ్వజమెత్తారు. ఏపీ అభివృద్ధిలో కేంద్రం చాలా సహకారం అందిస్తుంది. ఇవన్నీ చూసి జగన్ తట్టుకోలేక డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారన్నారు. గడిచిన 5 ఏళ్లలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దోచుకున్న సొమ్ములను మొత్తం బయటకు తీస్తామని బీజేపీ అధికార ప్రతినిధి యామినీ శర్మ హెచ్చరించారు. గడిచిన 5 ఏళ్లలో అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్, నియంతృత్వ పాలన, ఫ్యాక్షనిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్ పాలన అని విమర్శించారు.
జగన్ పాలనలో అన్ని వ్యవస్థల్లోనూ అవినీతి రాజ్యమేలిందని ఆరోపించారు. పేదల ఇళ్ల కోసం కేటాయించిన నిధులను కూడా దారి మళ్లించేశారని మండిపడ్డారు. పబ్లిసిటీ పిచ్చి పీక్లో ఉన్న జగన్ కేంద్రం ఇచ్చిన పథకాలకు తన స్టిక్కర్ వేయించుకున్నారని ధ్వజమెత్తారు. భూమి హక్కుదారులను కూడా కాదని తన సొంత భూముల్లాగా పట్టాదారు పుస్తకాలపై జగన్ తన ఫోటో వేయించుకున్నారని మండిపడ్డారు. దేశం మొత్తం అమలవుతున్న కేంద్ర పథకానికి కూడా తన పేరు స్టిక్కర్ మార్చుకున్నారని విమర్శించారు. పేదల బతుకుపై దెబ్బ కొట్టిన వ్యక్తి జగన్ అని ఫైర్ అయ్యారు. గత 5 ఏళ్లలో జరిగిన అక్రమాలు, అవినీతి తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుందని అన్నారు. ఇసుక, మద్యం ద్వారా వేల కోట్లు దోచేశారని మండిపడ్డారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి నిర్బంధ పాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పేదలకి, మధ్యతరగతి ప్రజల కోసమని చెప్పని ఇల్లు కట్టుకొని వారు ఉండడం కోసమని ఇచ్చినటువంటి నిధులను కూడా దాంట్లో కూడా అవినీతి చేసి వేలాది మంది నిజంగా మహిళల యొక్క శాపనార్థాలను ఎదుర్కొన్నారు. వారు మనం ఎలక్షన్స్కి ముందు చూసాం, ఎక్కడ పోయినా కూడా ఏ మహిళను కదిలిచ్చినా ఇదే. కేంద్రం ఏమో ఇల్లు కట్టుకోవడానికి నరేగా నిధులు కలిపి 1,80,000 రూపాయలని ఇవ్వడమే కాకుండా 20 సంవత్సరాలు బ్యాంకు రుణం 6.5% వడ్డీతోటి బ్యాంకు రుణాన్ని సదుపాయాన్ని కూడా కల్పించింది. ఒక 2.67 లక్షలు తీసుకోవచ్చు వారు. అంతగా సహకారం మేము అందిస్తుంటే పబ్లిసిటీ పిచ్చి పీక్స్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసాం. ఆయన ఆఖరికి అంగన్వాడీలో ప్రభుత్వం ఇచ్చేటటువంటి గుడ్డు, అలాగే పాల ప్యాకెట్ పైన కూడా స్టిక్కర్ వేసుకున్నటువంటి వ్యక్తి. ఈ కట్టనీళ్ళను కూడా కట్టేశాము అని చెప్పని అబద్ధాలు చెప్పి ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అబద్ధం చెప్పి రికార్డ్స్ పరంగా చూపించినందుకు అది కేంద్ర ప్రభుత్వం సర్వేలో అబద్ధం అని తేలినందుకు 4,000 కోట్ల రూపాయలను ఆపాం. అలాంటి పాలన చేసినటువంటి వ్యక్తి వేలాది మందిని నిర్దాక్షిణ్యంగా కేసులు పెట్టి జైళ్ళల్లో పెట్టి ఎంతోమంది మరణానికి కూడా కారణమైనటువంటి వ్యక్తి ఈ రోజున మానవతా విలువలు మాట్లాడుతున్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేయడం పట్ల ఎమ్మెల్యే ఎంఎస్ రాజు హర్షం వ్యక్తం చేశారు. గతంలో 3 రాజధానులు ప్రకటించి ప్రజల మధ్య గొడవలు సృష్టించే విధంగా ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నారని చెప్పారు. రాయలసీమ వాసుల డిమాండ్ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారని చెప్పారు. వైసీపీ అధినేత జగన్ రాయలసీమ ద్రోహి అని విమర్శించారు. రాయలసీమ వాసులకు ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని చెప్పారు. రాయలసీమలో హైకోర్టు బెంచ్ తీర్మానం చేయడం రాయలసీమ ప్రజాప్రతినిధిగా హర్షం వ్యక్తం చేస్తూ, గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజల మధ్య గొడవలు క్రియేట్ చేసే విధంగా 3 రాజధానులు ప్రకటించి ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలని సమాంతరంగా అభివృద్ధి చేయడంలో లక్ష్యంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ రాయలసీమలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండ్ని గౌరవిస్తూ గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైకోర్టు బెంచ్ పెట్టాలని సూత్రప్రాయంగా భావించడం జరిగింది. మళ్ళీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి రాయలసీమ వాసిని, రాయలసీమ బిడ్డని, రాయలసీమని అభివృద్ధి చేస్తానని చెప్పేసి మాటలు చెప్పి ఇరిగేషన్లో కానీ, విశ్వవిద్యాలయాల్లో కానీ, పరిశ్రమల్లో కానీ అన్ని రకాలుగా రాయలసీమకు ద్రోహం చేసినటువంటి రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలతో పాటు హంద్రీనీవా నీటి విషయంలో కానీ, ఈరోజు హైకోర్టు బెంచ్ విషయంలో కానీ ఏదైతే గతంలో రాయలసీమ ప్రజలకు మాట ఇచ్చారో వాటన్నిటికీ కట్టుబడి ఈరోజు హామీల్ని నెరవేర్చే క్రమంలో హైకోర్టు బెంచ్ని తీర్మానం చేయడం రాయలసీమ ప్రజాప్రతినిధులుగా మేమందరం హర్షం వ్యక్తం చేస్తాం. రైతు కార్మికుల హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు. నవంబర్ 26వ తేదీ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా 500 జిల్లాల కలెక్టరేట్లలో హెచ్చరిక డిమాండ్లు అందజేస్తామన్నారు. విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి స్వరాజ్య మైదానంలోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపడతామని తెలిపారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో ఉక్కు కర్మాగారం కాపాడే ప్రస్తావన ఎందుకు తీసుకురావటం లేదని ప్రశ్నించారు. విపరీత్యాలతో నష్టపోయిన రైతాంగం బ్యాంకుల దగ్గర తీసుకున్న, ప్రైవేటు వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి అప్పులు తీర్చలేని పరిస్థితులలో ఒక్కసారి రుణమాఫీ చేయాలని కోరినటువంటి విన్నపాన్ని కానీ, కేరళలో ఉన్నట్టుగా రైతు రుణ ఉపశమన చట్టాన్ని పెట్టాలని కానీ, అలాగే భారత కార్మిక సోదరులు బ్రిటిష్ పరిపాలన రోజుల నుంచి కూడా
వారు సంఘటితంగా పోరాటం చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను ప్రయోజనాలను మంటగలుపుతూ కాలరాస్తూ తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను ఉపసంహరించాలని దాదాపు 13 మాసాల పైగా అత్యంత శాంతియుతంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమాన్ని కొనసాగించుతూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 740 రైతు సంఘాలు, 540 రైతు సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక కలిసి చేసినటువంటి డిమాండ్లో ఒక్కటంటే ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి పరిస్థితులలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది రైతులు కార్మికుల యొక్క విజ్ఞప్తులను పట్టించుకొని ఈ కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి, నిద్ర నుండి మేలుకొల్పాలనే ఉద్దేశంతో దేశంలో ఉన్న 500 జిల్లాల్లోనూ కూడా జిల్లా కేంద్రాలలో కలెక్టర్ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రైతాంగము కార్మికుల యొక్క సంయుక్త డిమాండ్లను తెలియపరచాలని. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల కారణంగా ఆటో రంగం పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా కుట్రలు చేస్తున్నారని సిఐటియు ఆటో వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్షులు దోనేపూడి కాశీనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ ప్రైవేట్ ఏజెన్సీలు ఆటో రంగాన్ని నాశనం చేసే దిశగా పయనిస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో వైఫల్యం చెందాయని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల కారణంగా ఉపాధి రంగంగా ఉన్న ఆటో రంగం పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా కుట్రలు చేస్తున్నారని సిఐటియు ఆటో వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్షులు దోనేపూడి కాశీనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో వేల మంది నిరుద్యోగ యువత ఆటో రంగంపై జీవనం సాగిస్తూ ప్రధాన ఉపాధి రంగంగా భావిస్తున్న తరుణంలో వివిధ ప్రైవేట్ ఏజెన్సీలు ఆటో రంగాన్ని నాశనం చేసే దిశగా పనిచేస్తున్నాయని చెప్పారు. శ్రీశ్రీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో వైఫల్యం చెందడంతో డిగ్రీ, పీజీ, డిప్లొమా చేసిన వేలాది మంది యువత ఆటో రంగాన్ని ఉపాధి రంగంగా ఎంచుకోవడం జరిగిందని, అలాంటి రంగాన్ని ప్రభుత్వాలు నిర్వీర్యం చేసే విధంగా కుట్రలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేద, సామాన్య, మధ్యతరగతి యువకులు ఈరోజు ఉద్యోగాలు లేక అన్ఎంప్లాయ్మెంట్తో బాధపడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి ఎంప్లాయ్మెంట్గా ఇందుట్లో బీటెక్లు చదివిన వాళ్ళు ఉన్నారు, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారు, పాలిటెక్నిక్ కాలేజీలో నైట్ కాలేజీ చదువుతూ పగలు ఆటో వేసుకుంటూ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, పగలు చదువుకుంటూ నైట్ ఆటోలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకని ఉపాధి రంగంగా ఉన్నటువంటి ఆటో రంగాన్ని ఇన్ని భారాలు ముప్పేటా దాడి చేస్తూ ఉంటే అటు ప్రభుత్వం ఇటు అధికారులు ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ముప్పేటా దాడులు చేస్తూ ఉంటే ఎవరు దీనికి దిక్కని చెప్పనేటువంటిది అడగాల్సినటువంటి పరిస్థితుల్లో ఈరోజు సిఐటియు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ అని చెప్పనేది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మోటార్ ట్రాన్స్పోర్ట్ క్యాబ్ రంగానికి సంబంధించినటువంటి కార్మికుల్ని కూడగట్టి వాళ్ళ ప్రయోజనాలు దెబ్బతినకుండా చూసేటువంటి బాధ్యత తీసుకుని ఈరోజు నడివీధుల్లోకి వచ్చి పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఈరోజు సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ సిఐటియు ఈ నగరంలో ముందుంది అని చెప్పనేదంటే ఆశ్చర్యంలే. ఇటు వరదలు, అటు ఇళ్ళు మునిగిపోయి ఉపాధి లేకపోవటం, నాలుగో వైపు నుండి వచ్చి ముప్పేటా దాడి చాలదన్నట్టుగా ప్రభుత్వాల విధానాలతో పాటు నాలుగో వైపు నుండి వచ్చి ఏళ్ల మీద ఒత్తిడి పెరిగేటప్పటికీ ఫైనాన్షియల్స్ దగ్గర నుంచి ఆటో కార్మికుడు ఆత్మహత్యలు శరణ్యం అని చెప్పని నిర్ధారణకు రావాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. పాఠశాల పని సమయాన్ని కూటమి ప్రభుత్వం మార్పు చేసిందని, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు ఎమ్మెల్సీలతో చర్చించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తుందని పీడీఎఫ్ ఎమ్మెల్సీ రఘువర్మ విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పని వేళలు బాగున్నాయని, సాయంత్రం 5 గంటల వరకు పని వేళలు పెంచితే దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు భద్రత ఉండదన్నారు. పాత పని నియమాన్నే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. పాఠశాల పని వేళల విషయంలో 9 గంటల నుంచి 5 గంటల వరకు కూడా ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. పైలట్ ప్రాజెక్టుగా దీనిని ప్రయోగం చేద్దామని చెప్పి నిన్న నుంచి స్టార్ట్ చేసింది. ఈ పని వేళల విషయంలో అయితే మాత్రం ఉపాధ్యాయులను కానీ, సంఘాలను కానీ, మాలాంటి ఎమ్మెల్సీలను కానీ ఎవరిని కూడా సంప్రదించకుండా ఈ ప్రభుత్వం ఏకపక్షంగా ఒక నిర్ణయం తీసుకుంది. మరి ప్రస్తుతం ఉన్నటువంటి 9 గంటల నుంచి 4 గంటలకు ఉన్నటువంటి పని వేళలు ఏదైతే ఉన్నాయో పాఠశాలలు అవి చాలా చక్కగా ఉన్నాయి.
మరి అటు విషయంలో మార్పు చేయవలసిన విషయం ఏ విధంగా వచ్చిందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మీ ద్వారా నేను ముక్కుసూటిగా అడుగుతా ఉన్నాను. మరి 9 గంటల నుంచి 5 గంటల వరకు కూడా పని వేళలు పెడతా ఉంటే మరి విద్యార్థులు స్కూల్ నుంచి 3-4 కిలోమీటర్లు కానీ 5 కిలోమీటర్లు కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే ఆడపిల్లలకి భద్రత ఎక్కడి నుంచి వస్తుంది? మరి 9 నుంచి 4 గంటల వరకు కూడా మరి పాఠశాల టైమింగ్ సరిపోతున్నప్పుడు 5 గంటల వరకు కూడా పెట్టి ఉపాధ్యాయుల్ని అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులను కూడా గందరగోళ పరిస్థితుల్లో పెడతా ఉన్నారు. దుర్గా కోఆపరేటివ్ బ్యాంకును రక్షించి డిపాజిట్దారులు ఉద్యోగులకు న్యాయం చేయకపోతే ఆందోళన తప్పదని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు హెచ్చరించారు. 100 సంవత్సరాలుగా ఖాతాదారులకు దుర్గా బ్యాంకు సేవలందించిందన్నారు. దుర్గా కోఆపరేటివ్ బ్యాంకును థర్డ్ పార్టీకి అప్పగించేందుకు తెర వెనుక పెద్ద కుట్ర జరుగుతుందని ఆరోపించారు. హనుమాన్పేటలోని దాసరి భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ విజయవాడ నగరంలో 97 సంవత్సరాల చరిత్ర గల దుర్గా కోఆపరేటివ్ బ్యాంకు పేద మధ్యతరగతి బలహీన వర్గాల వారికి అందుబాటులో ఉంటూ సేవలందించిందని అన్నారు. కొంతమంది స్వార్థపరుల ప్రయోజనాల వలన మరియు కోఆపరేటివ్ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం వలన లైసెన్స్ రద్దు అయిందని అన్నారు. వాస్తవానికి బ్యాంకు లైసెన్స్ రద్దు చేయవలసిన అవసరం లేదని, నేటికి ఆర్థిక పరిపుష్టి ఉందని అన్నారు. కోఆపరేటివ్ అధికారులు డిపాజిట్ ధరలకు మొత్తం చెల్లించవలసింది సుమారు 57 కోట్లు మాత్రమేనని, దుర్గా బ్యాంకుకు గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇతర బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన మొత్తం సుమారు 64 కోట్లు ఉన్నాయని అన్నారు. దుర్గా కోఆపరేటివ్ బ్యాంకును థర్డ్ పార్టీకి అప్పగించేందుకు తెర వెనుక పెద్ద కుట్ర జరుగుతోందని ఆరోపించారు. దుర్గా కోఆపరేటివ్ బ్యాంకును రక్షించి డిపాజిట్దారులు ఉద్యోగులకు న్యాయం చేయకపోతే ఆందోళన తప్పదని హెచ్చరించారు. ఈ రోజున 28,000 మంది సుమారుగా సభ్యులతోటి నడుస్తున్నటువంటి బ్యాంకులో డిపాజిట్లు 57,000 కోట్లు డిపాజిట్దారుల నుంచి డిపాజిట్లు ఉన్నాయి. అలాగే ఆస్తులు చూసినట్లయితే ఎసెట్స్ చూస్తే ఇవాళ బ్యాంకులో ఉన్నటువంటి ఎసెట్స్ 63 కోట్ల 30 లక్షల రూపాయలు ఈ రోజుకి బ్యాంకుకి ఉన్నటువంటి ఆస్తులు, అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానివ్వండి, లేకపోతే ఇతర బ్యాంకుల్లో ఈ బ్యాంకు చేసినటువంటి డిపాజిట్స్, అంటే కోఆపరేటివ్ బ్యాంకు నుంచి నేషనలైజ్డ్ బ్యాంక్స్లో డిపాజిట్ చేసినటువంటి 63 కోట్ల 30 లక్షల రూపాయలు ఈ రోజుకు కూడా ఉన్నది. ఆ 63 కోట్లు విత్డ్రా చేస్తే ఖచ్చితంగా 50 డిపాజిట్దారులందరికీ కూడా 57 కోట్లు ఇమ్మీడియట్గా చెల్లించేటటువంటి అవకాశం ఉన్నది. కానీ ఈ రోజున ప్రభుత్వం చేసేటటువంటి నిర్వాహకం, ఇవాళ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ రిజిస్ట్రార్ కానీ, లేకపోతే అసిస్టెంట్ కోఆపరేటివ్ రిజిస్ట్రార్ కానీ, కోఆపరేటివ్ శాఖలో ఉన్నటువంటి అధికారుల యొక్క పర్యవేక్షణ సక్రమంగా లేనందువలన గత 2 సంవత్సరాల నుంచి ఎవరికి కూడా డిపాజిట్దారులకి డిపాజిట్లు ఇవ్వనటువంటి పరిస్థితి. కోఆపరేటివ్ శాఖ ఆధీనంలో దీన్ని తీసుకొని దీన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.